ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. నిన్ను నమ్ముచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ము రాలేదే తూలిపడ్డా వచ్చేసాయి పాట పాడతాను. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగా పడ్డాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలము నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తివంతుడా నా కోటని నీ చెంతకు చేరాను. శక్తివంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియ్యవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే నా ఆధారము. యేసు నీవే నా ప్రాణము. థ్యాంక్ యూ అండి. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడిన మరి రజనీని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలు. చక్కగా పాడినావమ్మా. నీ వాయిస్ కూడా చాలా బాగుంది. దేవుని సేవ వాయిస్ను వాడుకోవాలని దేవుని నిన్ను మరి మంచి మా దేవుని సేవలో రెండింతలుగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రం రా రజని. దేవుని నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రం. మన మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజీ అమ్మగారికి, అమ్మకి సహచరులుగా ఉంటున్న మరి అందరికీ, ఎస్తేరి ప్రేయర్ వారియర్ గ్రూప్ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానమ్మా. వందనాలమ్మా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి నేను కొన్ని నిమిషాలు నా సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో మరి నా స్వరం వినిపిస్తుందమ్మా? అమ్మా, నేను ఆఫీస్ లో ఉన్నందువల్ల కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను. అధికారులు అందరూ ఉన్నారు, కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను. నా స్వరం వినిపిస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. నేను మరి దుద్దుకూరు గ్రామంలో మరి యేసుదాస్ గారి పెద్ద కుమార్తె అయినటువంటి నయోమి, మరి మా నాన్నగారి పేరు భగవంతరావు, వారి యొక్క కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య, మరి 7 సంతానంలో అవునమ్మా వారి మనవరాల్ని పెద్ద కుమార్తె, 2వ సంతానం. ప్రభు కృప వలన నేను ఆ కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య, రెండోది నానమ్మ, వాళ్ళు ఇద్దరు అమ్మ నాన్న వాళ్ళది ఒకే గ్రామం కావడం వలన ఆ యొక్క గ్రామంలోనే మేము పుట్టి పెరిగి ఆ యొక్క సంఘంలో మొట్టమొదట తాతయ్య అమ్మమ్మ వాళ్ళ సేవ, ఆ సంఘంలో నేను ఎదగడం పెరగడం, అమ్మ పెద్ద అవడం వల్ల మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఆ 7 సంతానంలో మరి నన్ను ఎంతగానో అన్నయ్యని నన్ను పెంచి దేవుని కృపలో వారు పెంచిన విధానాన్ని బట్టి ఆ సంఘములో అప్పట్లో, మరి ఇప్పుడు అలా జరుగుతుంది కొన్ని స్థలాలమ్మా, మరి అన్ని స్థలాల్లో కాదు. మరి అప్పుడు సంఘము, దేవుని సేవకుల సేవ చేసేవారి ఇల్లు కూడా అక్కడే ఉండేవి, వేరే స్థలాల్లో ఉండేవారు కాదు. అక్కడే ఆ మందిరములోనే వారు ఒక భాగంలో ఉండేవారు. మరి నేను ఎరుగుదును చిన్నతనం నుంచి కూడా తాతయ్య అమ్మమ్మ ఎంతో, ఎంత అంటే ఎంత ప్రేమ గలవారో తాతయ్య. అంత క్రమం, ఎంత క్రమం అంటే ఈ దినాల్లో మరి నాకు 2 సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల్ని చూసి భయపడే వాళ్ళ పిల్లలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారమ్మా. నేను తాతయ్యని ఎందుకు అలా గొప్పగా అమ్మమ్మని చెప్తున్నాను ఈ సమయంలో, వారిని జ్ఞాపకం చేసుకొనిచున్నానంటే ప్రభు కృపను బట్టి వారు పెంచిన మార్గము, వారు పెంచిన క్రమము, వారు పంచి ఇచ్చిన భక్తి జీవితము ఎంతో గొప్పదని ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆయనని కొనియాడుతున్నాను. మీ మధ్య నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో భయస్తురాలమ్మా. అమ్మ మొదటగా నన్ను సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు నాకు చాలా భయం కలిగింది. నాకేం సాక్ష్యం ఉంది, నేనేం చెప్పగలను, నాకు ఏ యోగ్యత, ఏ అర్హత ఉంది అని నేను చాలా ప్రశ్నలు వేసుకొని అమ్మకి ఇంకొకసారి అవకాశం అమ్మ, తప్పకుండా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ప్రార్థించండి అని చెప్పాను. కానీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు, ఏమ్మా చెప్తారనని.
అప్పుడు కూడా ఎందుకో తెలియకుండా నన్ను నేను ఏవో లోకంలో ఈ సెల్ ఫోన్స్ ద్వారా వినపడేవి నేను చెప్పలేను కదా, నాకు స్వరం లేదు కదా, నేను మాట్లాడలేను కదా, అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాతో తన దాసురాలు ద్వారా మాట్లాడుతున్నట్లు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నీవు నీ గురించి సాక్ష్యం ప్రభువులో నీవు ఎలా ఉన్నావు, ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయం దేనికి పడుతున్నావని దేవుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తన దాసురాలు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం తప్పని తెలుసుకొని ప్రభు నాతో మరొకసారి అమ్మ అడిగితే అమ్మ అడగకుండానే నేను చెప్పాలని ఆశపడ్డాను ప్రార్థనాపూర్వకంగా. అయ్యా నిన్ను గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి దేనికి భయపడాలి నాయనా, నేను మీ గురించి కదయ్యా సాక్ష్యము, నేను ఎలా ప్రభువుని ఎరిగి ఉన్నాను, ఎలా ప్రభువు నన్ను రక్షించాడు ఆయన కృప ద్వారా, నేను ఎలా జీవించాను, ఎలా జీవిస్తున్నాను, మిమ్మల్ని గూర్చి ఏమి మాట్లాడుతున్నాను, అది కదయ్యా సాక్ష్యం లోకంలో. నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది, మిమ్మల్ని గూర్చి నేను అదే కదయ్యా చెప్పాల్సింది అనని నన్ను నేను ఆ చాలా దేవుడు నాకు ఆ విషయంలో బలాన్ని ఇచ్చి నేను చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. నేను నన్ను గురించి కాదు నా ప్రభువుని గురించి. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడమ్మా మరి మా గ్రామానికి చాలా మంది పెద్దవాళ్ళు, అంకుల్ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ఎంతో మంది మరి సువార్త చెప్పడానికి సేవ కొరకు పరిచర్య కోసం వచ్చినప్పుడు మేము వాక్యం వింటూ ఎంతో జాగ్రత్తగా ఆయన పాదాల దగ్గర ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఒక దినం నా హృదయము తెరవబడింది. మరి నర్సాయిపాలెం అని ఇక్కడ బాపట్ల జిల్లాలో ఆ ప్రాంతంలో ఒక తాతయ్య వచ్చి సువార్త వినిపిస్తున్నప్పుడు నా హృదయంలో దేవుని వాక్యము మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు, నీ దేవుడైన ప్రభువును ఎలా ప్రేమించాలనే మాట ద్వారా నేను ప్రభువుని గుర్తెరిగి ఆయన కృప ద్వారా రక్షించబడ్డాను. ఆయనని ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులను కాదు, అన్నదమ్ములను కాదు, తాతయ్య అమ్మమ్మని ఇంతగా ప్రేమిస్తున్నావు, మరి ప్రభువుని ప్రేమించాలని తాతయ్య చెప్తున్నప్పుడు ఆ వచ్చిన తాతయ్య వాక్యం ద్వారా నా హృదయం పట్టబడి నేను 9th క్లాస్ కంప్లీట్ అయి 10th లో ప్రవేశం వచ్చింది. ఆగస్టు మాసంలో 3891లో ప్రభువుని రక్షకునిగా నేను రక్షణ తీర్మానం చేసుకొని అప్పుడు వెంటనే బాప్తీసం ఇచ్చేవారు కాదు. నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మా మా మార్గాలు ఎలా ఉన్నాయి, దేవునిలో ఎలా నడుస్తున్నాం, అలా అన్ని గమనించి బాప్తీసం ఇచ్చేవారు. బాప్తీసం ఇచ్చారు. 93వ సంవత్సరంలో నేను మే మాసంలో త్రోవగుంట అనే గ్రామంలో అక్కడ ఇచ్చేవారు. పల్లెటూరు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇచ్చేవారు. మరి ఎక్కువ మందిని తీసుకెళ్ళి మా గ్రామంలో ఎండాకాలం వస్తే వాటరే ఉండేవి కావు. చాలా నీళ్ళకి ఇబ్బంది పడేవారు, నీళ్ళే ఉండేవి కాదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు, వాటర్ దొరక్క రాత్రి మగళ్ళు అలాంటి ప్రాంతం మాది అప్పట్లో. అప్పుడు మాకు ఆ గ్రామం త్రోవగుంట్లో మహాసభలు జరుగుతున్న సమయంలో ప్రభు కృపను బట్టి నాకు అక్కడ బాప్తీసం ఇవ్వడం జరిగింది. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నేను నర్సింగ్ 10th క్లాస్ అయిపోయింది, నర్సింగ్ చదివాను. మరి దేవుడు తన కృప చేత మంచిగా మార్కులతో నర్సింగ్ పాస్ చేశారు. అలాగే ఉద్యోగం కూడా ఆయన కృపను బట్టి గొప్పగా చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చి మరి ఇప్పుడు 29 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 30వ సంవత్సరంలో ప్రవేశం వచ్చిందమ్మా. మరి పలు ప్రాంతాల్లో మేము నివాసం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ తప్ప తెలియదమ్మా, ఇంకొకటి తెలియదు, ఏమీ తెలియదు. లోకమే అంటే ఇలా చెప్పొచ్చో తెలియదు కానమ్మా, చెప్పొచ్చో చెప్పకూడదో, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. ఏమీ తెలియకుండా ఎలా ఉద్యోగం వచ్చిందమ్మా, ఎలా చదువుకున్నావు, ఎలా మరి ఇంతకాలం సేవ చేసావంటే ఆయన బిడ్డలకి మరి ఆయన యొక్క భద్రత, ఆయన క్షేమము ఎలా ఉంటుంది అని అంటే మరి ఈ విధంగా కూడా ఇలా ఉంటుంది. దాచిపెట్టే దేవుడు అనేది నేను వాక్యంలో మరి ఎక్కడో రిఫరెన్స్ చెప్పలేను కానమ్మా, ఆయన తన బిడ్డల్ని దాచిపెడతాడు. ఏ అధికారి దగ్గరైనా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కలిగినా లేకపోతే వస్తున్న విపత్తులు కానీ ఏవి కూడా ఎలాంటి పెను తుఫాను లాంటివి కలిగినా కూడా తన బిడ్డల్ని ఆయన దాచి ఆయన ఈ లోకంలో కూడా కనబడనీయకుండా
ఎక్కలేనంత ఎత్తైన కొండకి. నేను పుట్టి పెరిగింది చాలా బీద కుటుంబంలో, కానీ నన్ను ఈరోజు ఒక సంపన్నమైన స్థితిలోకి ప్రభు మరి ఉంచి, ఇంత గొప్ప స్థితి ఇచ్చి, ఉన్నతమైన శిఖరాన్ని ఉంచిన తండ్రి గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేనెందుకు భయపడాలి? నేనెందుకు మరి సాక్ష్యం ఇవ్వడానికి ఆ ఎందుకు వెనుకంజ వేయాలి అని ప్రభు నన్ను ధైర్యపరిచిన విధానాన్ని మీ మధ్య పంచుకోవడానికి ప్రభు ఎంతో సహాయం చేశాడమ్మా. నేను బాప్తీసం తీసుకున్నది మొదలుకొని మరి వివాహానికి ముందే ఉద్యోగం రావడం, ఉద్యోగం పలు స్థలాల్లో మరి చేయడం, అక్కడ నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ప్రభు బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సంఘం, సంఘ పరిచర్య, సంఘ ఆ విధానము, సంఘ క్రమంలోనే ప్రభు అన్ని స్థలాల్లో మరి నడిపించిన తండ్రి ఈ క్షణం వరకు కూడా ఆయన మార్గములో, ఆయన కృపలో, ఆయన యొక్క కనుసన్నల్లో ఉంచి కాపాడుతున్నాడు. నాకు మరి వివాహము మరి నా యొక్క భర్త ఇక్కడ చీరాల్లో ఉజ్లీపేట సంఘంలో అత్తమ్మ మరి అజరాంకులు అందరికి మీకు తెలిసిన వాళ్ళే. అక్కడ ఆ యొక్క సంఘములో ఉన్న అత్తమ్మని బట్టి నేను నా యజమానిని చేసుకోవడం జరిగింది. వారు లూథరన్కి వెళ్తారు. అత్తమ్మ మన బ్రదర్ని అసెంబ్లీలో మంచి సాక్ష్యం కలిగిన బిడ్డని అత్తమ్మను బట్టి మరి నేను వివాహం చేసుకున్న తర్వాత మన సంఘానికి కూడా నా యజమానుడు వస్తూ వస్తూ మరి ఇప్పుడు మరి ఆయన లూథరన్లోనే కొనసాగడం జరుగుతుంది. 2 బిడ్డలు, మరి కుమార్తెకి వివాహం జరిగింది. కుమారుడు మరి చదువుతున్నాడమ్మా. బిడ్డలిద్దరూ చిన్న ప్రాయంలోనే రక్షింపబడ్డారు. కుమార్తె బాప్తీసం తీసుకున్నారు. కుమారుడు ఇంకా బిడ్డకి నమ్ముకున్నారు కానీ లండన్లో చదువుకుంటున్నాడమ్మా, ఎంఎస్ చదువుతున్నాడు. బాబు కూడా అక్కడ మరి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి ఈ క్రమంలో మరి నేను నా జీవితాన్ని దేవుడు నేనైతే ఎన్నో దినాలు ఎన్నోసార్లు మరి కుటుంబ పక్షాన ఎంతో బలహీనురాలను అయిపోయాను. ఎలాగూ అని అంటే ఆ విషయంలో నా భర్త ఒక సంఘం, నేను ఒక సంఘం. ఇలాగూ ప్రభువుకి ఇష్టం ఉండదు. ప్రభువుకి ఇష్టం లేని వివాహం నేను ఒకవేళ మన సహవాసంలో లేని బిడ్డని చేసుకున్నానేమో అని ప్రభు దగ్గర ఎంతో క్షమాపణ అడిగిన సమయంలో ప్రభు నన్ను బలపరిచాడు, ఆదరించాడు తన వాక్యం ద్వారా. ఇరువురం కలిసి నాకన్నా ఆయన ఎంతో దీనుడు, నాకన్నా ఆయన ఎంతో 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 నేను చాలా కోపం అట్లా ఇట్లా ఉంటది కానీ మా ఆయనలో ఏ కోపం కానీ ఎలాంటి మరి నేనన్నా ప్రేమించే మనసులో కొంచెమన్నా ఎక్కడన్నా తప్పు చేస్తే బిడలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు మౌనం అవుతాను. ఆయన అయితే మొట్టమొదటి నాకు చెప్పిన మాట, మనము ఎప్పుడైతే ప్రభువుని ప్రేమిస్తున్నాము అనంటే ఒక శత్రువు మన ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఆయనకి ఆహార పదార్థం పెట్టడం, ఆయన్ని ప్రేమించడం, మరి వారికి మనము చేసినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ప్రేమించిన వారమని ఆయన నా మనోనేత్రాలు తెరిచాడు. ఇప్పుడు కదా నా యవన ప్రాయంలోనే నేను ఎవరన్నా ప్రభు నమ్ముకొని వాళ్ళు కానీ నాకు ఏదైనా ఇబ్బంది కలిగించిన వాళ్ళు కానీ నా ఎదుట పడినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు నాకే ఆయన ఆ మాట చెప్పినప్పుడు నేనే అప్పుడు అనుకున్న, ప్రభువు నమ్ముకొని ప్రభువుని ఘనపరుస్తున్నాను, ప్రభువుని ప్రేమిస్తున్నానని. నేను మా యొక్క అసెంబ్లీలో మేము ఎంతో గొప్పవారమే, నేను దేవుని ఇంట్లో నుంచి వచ్చాను, నేను దేవుని బిడ్డను, ఈయన తక్కువ నాకన్నానని నన్ను నేను గనపరుచుకున్న నా మనోనేత్రాలు మరి నా యజమానుని ద్వారా నా కన్నులు తెరిపించినప్పుడు అప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రభు ఒక తరుణం ఇస్తాడన్న విశ్వాసంతో మరి నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రభువులో ఇంతవరకు అన్ని విషయాల్లో మరి ఆయన బలపరిచి స్థిరపరిచి క్రమపరుస్తూ నడిపిస్తున్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు కలిగినను నేనున్నాను, భయపడకుడి. శ్రమ కలిగినప్పుడు ఒక మాట మనకి మరి ఆ మాటను నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదు అనే మాట నా జీవితంలో అది హృదయంలో దేవుడు పెట్టాడు. నీవు ఈ శ్రమల గుండా ఇటువైపు చూడొద్దు, ఈ శ్రమల్ని నీ యజమానుని వైపు చూడొద్దు, నీ బిడ్డల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు, ప్రభు బిడ్డల వైపు చూడు, సంఘములో చూడు. సంఘములోనున్న వాక్యము నీకు ఏమి బోధిస్తుందో నీ వాక్యమే
నిన్ను మరి వాక్య ప్రకారం జీవిస్తే సమస్తం ఆయన జరిగించే దేవుడని వాక్యాన్ని మదిలో పెట్టుకొని మరి ఈ విధంగా ప్రభు నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో రుణస్తురాల్ని. అలాగే 27 సామెతల గ్రంథం 12వ వచనంలో కూడా అమ్మ, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట అపాయం అపాయము వచ్చుట చూచి దాగును. ఎన్నో అపాయాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు ఉద్యోగంలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఎక్కడ ఏమి వచ్చినా కూడా నాలో ఏ బుద్ధి మంచితనం లేనప్పటికీ ప్రభు ఒకే మాట చెప్పేవారు, ఊరకుండి నిలిచి చూడని యెషయా గ్రంథం ద్వారా దాగుకోమంటున్నాడు. ఎవ్వరి మనుషులకి కనబడకూడదు, దాగుకోవాలి. ఎక్కడా హెచ్చించుకోడు. అతిశయపడటం అంటే ప్రభువును గురించి అతిశయపడు. ఏ విషయంలో కూడా అతిశయపడటానికి వీలేదు. ఎక్కడ కూడా నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థితికి వెళ్ళినా, నీ యొక్క యజమాని ఎంత హోదాలో ఉన్నా, నీ బిడ్డలు ఎంత స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా దాగుకోవాలి. ఎలా దాగుకోవాలో నేర్పించాడు. ఎలా ప్రభువులో స్థిరత కలిగి ఉండాలో నేర్పిస్తున్నాడు. ఎలా క్రమము కలిగి మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగూ సంఘములో మనము హత్తుకొని ఉన్నప్పుడు మరి క్రమాలు సంఘములో ఉన్న ఒలీవ మొక్కల వలె మరి ఎదగాలి అనంటే సంఘములో ఒక పాత్రగా నిత్యము వాడబడే పాత్రగా ప్రతి దినము ప్రతి క్షణము ఆయన నామస్మరణలో ఎలాగూ ఉంటే దేవుడు ఇలాంటి వస్తున్న విపత్తుని కానీ భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి శ్రమల నుంచి ఎలాగూ దేవుడు కాపాడుతాడు, ఎలాగూ దాగుకుంటే మరి ప్రభు మనల్ని ఆ యొక్క అపాయాల నుంచి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన తప్పిస్తాడు. నా జీవితమే ఒక మరి ఒక మా ఒక నాకే ఇది సవాలుగా, అవును కదా, శ్రమ వస్తుంది, ప్రభు ఉన్నాడు, దాక్కోవాలి, ప్రభు యొక్క మార్గంలో నేనుంటే ఆయన ఉన్నాడు, ఆయన కాపాడుతాడు, ఈ విపత్తుల నుంచి ఆయన తొలగిస్తాడని ఆయనే నా దిక్కు, ఆయనే నా యొక్క అండ, నా కొండ, నా శైలము, నా కోట, నా దాగు చోటు అన్నీ ఆయనేనని ప్రభు మరి గత దినాలలో నేను మీ మధ్య కనెక్ట్ అవుతూ ఉండేదాన్నమ్మా. మరి ఆ పరిస్థితుల్లో నేను సెలవు దినాల్లో ఉన్నాను. వచ్చిన శ్రమల్లో, బాధల్లో, వేదనలో ప్రభు పాదాల దగ్గర మొరపెట్టాలని మరి నేను సెలవు పెట్టుకొని మరి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ఆ శ్రమల నుంచి, ఆ బాధల నుంచి, అనారోగ్యతల నుంచి ప్రభు వాక్యం ద్వారా మరి ఎస్ఆర్ ప్రేయర్ గ్రూపు, ప్రేయర్ వారియర్స్, అలాగే నా ప్రియ స్నేహితులు, మేము నివసిస్తున్న స్థలంలో 4 స్నేహితులు ఉన్నాం. ఆ 4 స్నేహితులు వేకునే 4 గంటల ప్రార్థనలో, 5 గంటల కృపా వారియర్ ప్రేయర్ బృందం ద్వారా, 6 గంటలు ప్రభుతో ప్రతిదినం బృందం ద్వారా మరి ఇలాగూ ప్రతి దినము 4 గంటలు ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ కనిపెట్టుకొని 3:55 నిమిషాలకే నేను కనిపెట్టుకొని ఏ వాక్కు ద్వారా ఈ ప్రభు నాకు ఈ దినం ఇస్తారు, ఏ వాక్కు ద్వారా నన్ను బలపరుస్తారు, ఏ వాక్కు ద్వారా ఆయన నన్ను దర్శించి నన్ను స్థిరపరుస్తాడు అని ఆ విధంగా ప్రతి దినం ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఈరోజు ఆయన యందు అతిశయించడానికి, ఆయన గురించి చెప్పడానికి, ఆయనలో ఆనందించడానికి నాకు ప్రభు ఇచ్చిన ఈ ధైర్యాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ నన్ను ఇంతగా ఈ స్థితిలో ప్రభు మరి ఈ విధంగా బలపరిచిన నా ఆత్మీయ స్నేహితులు ఉన్నారమ్మా. మన గ్రూప్ లో కూడా కనెక్ట్ అవుతారు. టీచర్ గారు, లలిత ప్రియ గారు, మరి అన్నగారి కోసం కూడా మీరు ప్రార్థించారు. హార్ట్ ఆపరేషన్ నా ఆత్మీయ సహోదరులు 4 ఉన్నారు మా ఆత్మీయ స్నేహితులు. ఎంతగానో ప్రభుని నేను కృంగిన స్థితిలో, నేను బలహీనపడిన స్థితిలో, నేను వేదన పడిన స్థితిలో నా కొరకు, నా దీన కుటుంబం కొరకు ప్రతి నిత్యము ఈ గ్రూప్స్ అన్ని నా స్నేహితులు ప్రార్థించిన, నన్ను బలపరిచిన దేవాతి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా మరి ఈ సమయం అందు సాక్ష్యం చెప్పాలంటే నేను ఎంతటి దాన్ని ప్రభువా, నాకు అర్హత లేదు నాయన, ఇలాంటి సెల్ ఫోన్స్ ద్వారా మాట్లాడాలన్నా ఏవి కూడా ముందుకు రానమ్మ. భయము, ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి, ప్రభువును గూర్చి చెప్పడానికి ఎందుకు భయపడాలి? ఆయన శక్తి ఇచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన గూర్చి మాట్లాడడానికి వేరొక మాటలు మాట్లాడటం లేదు. నువ్వు దేవుని గూర్చి నీ సాక్ష్యము అనేకులకి పంచడానికి భయపడకూడదని ప్రభు నాతో మాట్లాడిన
ఈ యొక్క సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడమ్మా. ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం ఎంతో దాటిపోయింది. నేనే అమ్మ అడిగారు ఎంతసేపు చెప్పగలరని, తెలియకుండా ఎక్కువసేపు నాకు తెలియకుండా ఆనందం, ఆ సంతోషం, ప్రభుని గురించి మాట్లాడాలి, ప్రభుని గురించి తెలియపరచాలి, ప్రభు నన్ను ఎలా ఆదుకున్నాడు, ఎలా దర్శించాడు, ఎలా సంఘం ద్వారా బలపడ్డాను, ఆత్మీయ స్నేహితుల ద్వారా ఎలాగూ నేను ఈ విధంగా గ్రూప్స్ ద్వారా వాక్కులు, ప్రభు ఇచ్చిన ఆ యొక్క దర్శనాలు, ప్రార్థనలో ఏ విధంగా కనిపెట్టాలి, ఎలాగూ బలం పొందుకోవాలి, ఎలా శక్తి పొందుకోవాలి, ఎలా అనేకులు కృంగిన వారి కోసం, అయా సొమ్మసిల్లిన వారి కొరకు, ఎండిన ఎముకలకి జీవం ఇచ్చిన దేవుడు నాయనని ఈ విధంగా సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతకై ఎంతో స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి మరి విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఒక చిన్న మాట ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన అయ్యా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వయుగంలో ఉన్నయ్యా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు నాయన, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన నా జీవితంలో ప్రభువా, నా సాక్ష్యము నాయన ఇంతవరకు నాయన అయ్యా మీరు కంటికి కనురెప్పవలే నాయనా మీరు రక్షించారు, కాపాడారు ప్రభువా. ఎన్ని మేళ్లతో అలంకరించారు, పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు నీవే. నా జీవితాన్ని ప్రభువా అయ్యా నా దీపంలో వెలిగించువాడు నీవేనని సార్థకం చేసిన కన్న తండ్రి నాయనా మీ కొందనాలు. మీ అందరి భయభక్తులతో పెంచిన అయ్యా పితరులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అయ్యా నా దీన కుటుంబ యజమాని బట్టి, బిడ్డలను బట్టి, స్నేహితులను బట్టి, ఆత్మీయ గ్రూప్స్ అందరిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన నాయన ఈ రక్షణ ఆనందాన్ని మీ పాదముల దగ్గర ఉంచుకొంచు మా జీవిత కాలం అంతయు ప్రభా ఒక చచ్చిన కుక్క వల్ల మీ పాదాల దగ్గర పడి ఉంట నేర్పించి మీరు మహిమ పొందమని, మా బ్రతుకు దినములన్నీ ప్రభా నీ కొరకే జీవించి నీ సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభా అలాగే నడిపిస్తున్న అమ్మగారిని బట్టి, నాయన సహచరులుగా ఉంటున్న నీ బిడ్డలందరిని బట్టి అయ్యా ప్రారంభం మీరే, ముగించేవారు మీరే అయ్యా. నా తర్వాత జరగనున్న ప్రార్థనా కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారం నడిపించినందుకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ అయ్యా ఏవైనా తెలిసి తెలియక నాయన మాట్లాడి ఉంటే మన్నించి క్షమించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ మీరు ఆఫీస్ లో నుంచి మాట్లాడుతున్నారా? వాక్యం చెప్పారా? ఓకే సిస్టర్, అయితే సరే. దేవునికి స్తోత్రము. సమయం చాలా ఉంది, ఇంకా మీరు ఇంకా చెప్పవచ్చు. మీరు చెప్పాలి అనుకుంటే ఇంకా చెప్పవచ్చు వాక్యము. హలో అమ్మా, మరొకసారి పంచుకుంటాను. ఆఫీస్ లో ఉన్నానమ్మా. ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ. కానిలేమ్మా, కానిలేదు సిస్టర్, అలాగే కానిలేమ్మా. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చక్కగా ఉంది. దేవుడు మరి మిమ్మల్ని ఏ విధంగా దేవుడు రక్షించారు, నిజంగా ఆయన ప్లాన్లు ఎలా ఉంటాయో, ఎవరిని ఎలా మరి ఎన్నుకుంటాడో విచిత్రం కదా. సాక్ష్యాన్ని బట్టి మనము మరి ఒక్కొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక్కొక్కరు ఉజ్జీవింపబడతారండి. సమయం చాలా ఉంది కదమ్మా. మరి ఎవరైనా అదే 39 మంది ఉన్నాము, ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే చెప్పవచ్చు, లేదా వాక్యం చెప్పాలి అనుకుంటే చెప్పవచ్చు. రజనీ ఉంది కదమ్మా, రజనీ టెస్టిమనీ చెప్తుంది ఇప్పుడు. ఎవరు? రజనీ కూడా టెస్టిమనీ చెప్తుంది. ఇద్దరు టెస్టిమనీ. అమ్మా రజనీ సరేరా ఆంటీ, అది నేను చెప్తాను. ఓకే నాన్న. జూమ్ లో చేరవచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగానే రెబెకా సిస్టర్ చెప్పినట్లుగా సాక్ష్యం పంచుకోవడంలో ఎప్పుడు మనం వెనకడుగు వేయకూడదండి, భయపడకూడదు. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన్ని హెచ్చిస్తున్నాము. మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళని మాత్రం మనం తలంచుకొని ఆయన ఆరాధించే కృప మనకు మాత్రమే ఇచ్చాడని మనం ఎంతగానో సంతోషించాలి. ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాదేవునికి మొదటగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంటీకి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నాది చిన్న సాక్ష్యం. మాది అనంతపూర్ జిల్లానే. మా నాన్నది అనంతపురే, మా అమ్మది మాత్రం గుంటకాయలు అనమాట. మా అమ్మ వివాహం అయిన తర్వాత ఇక్కడ అనంతపూర్కి వచ్చినారు. మా నాన్న ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్. మా అమ్మ చెప్తూ ఉండేది, మా అమ్మ వాళ్ళు గుంటకల్లో వాళ్ళది సత్యనారాయణపేటలో ఉండేవారు మా అమ్మ వాళ్ళు.
మా అమ్మ వాళ్ళ అబ్బా బర్నబాస్ అయ్య అని ఉండేవారంట. ఆయన రిటైర్డ్ టీచర్ గా ఉన్నాడు. తర్వాత సేవా పరిచర్య 1972, 73 సంవత్సరాలలో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత సేవా పరిచర్య చేసినట్లుగా గుంటకల్లో మా అమ్మ చెప్తుంటే మేము వినేవాళ్ళం మా తాత ద్వారా. వాళ్ళ అబ్బకి 3 కొడుకులు, 3 కూతుర్లు. మా తాత మూడోవారు. మా తాతకి 4 ఆడపిల్లలే. మా అమ్మ మూడవ సంతానము. ఇలా ఉండగా మా మా అమ్మ వాళ్ళ అక్క పెద్దక్కని వాళ్ళ అబ్బా అప్పట్లోనే మెడ్రాస్ లో బైబిల్ ట్రైనింగ్ కి పంపించినాడంట. మా పెద్దమ్మ, ఆమె లలితమ్మ. ఆమె సిఎస్ఏ తరపున కూడా ముద్దనూరుకి ఇచ్చినారు. ఆమెని వివాహం చేసి ముద్దనూరులో ఉందామె. అక్కడ సిఎస్ఏ సంఘం తరపున చాలా సంవత్సరాలు సేవ చేసింది. సేవలో ఉంది, దేవుని సేవలో. తర్వాత మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల పల్లెలలో ఆమె సేవ చేస్తుంది. అలాగే ఆమె కొడుకు దేవదాస్ అని ఉన్నారు. ఆ అబ్బాయిని కూడా సేవకి అప్పగించింది మా పెద్దమ్మ. అలాగే మాకు సేవలో ఉన్నారు. అలాగే నేను మా అమ్మ మూడవ సంతానం. మా అమ్మని ఇక్కడ అనంతపూర్కి ఇచ్చినారనమాట. మా నాన్న ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ చెప్పాను కదా. మరి మేము 5 మంది. మా అమ్మకి 5 మంది సంతానము. నాకు 2 అన్నలు ఉన్నారు, నేను మూడవ అమ్మాయిని. తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉందన్నమాట. మేము 5 మంది సంతానము. ఇలా ఉన్నప్పుడు నేను మామూలుగా దేవుని గురించి తెలిసింది. మా అమ్మ ప్రార్థన వింటూ ఉండేదాన్ని. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే వినేదాన్ని. మేము సిఎస్ఏ సంఘానికి వెళ్ళాము. ఎక్కువగా మా నాన్న ట్రాన్స్ఫర్లు ఎక్కువగా అవుతుండడం వల్ల ఒక సంఘం అంటూ ఉండేది కాదు. కానీ 1994 అలా టైంలో 95 అలా వచ్చిన తర్వాత అనంతపూర్లో మేము స్థిరపడినాము. అప్పుడు సిఎస్ఏ సంఘానికి వెళ్ళడం మేము స్టార్ట్ చేసినాము. సో సిఎస్ఏ సంఘంలో వెళ్తూ ఉండేవాళ్ళము. నాకు ఇంకా ప్రార్థన, దేవుని సంఘానికి వెళ్ళడం నామకార్థ క్రైస్తవురాలుగానే నేను నా మారు మనస్సు, నా సాక్షి నేను చెప్తున్నాను. నాకు మారు మనసు ఎప్పుడు కలిగింది అని చెప్తున్నాను. కాబట్టి నేను దేవునికి ప్రార్థనకు వెళ్ళేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని. అంతే అంతే. దేవుడు అంటే భయం. ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు దేవుడు ప్రార్థన చేసుకోవడము, సహాయం చేయ ప్రభు అనడం అంత మటుకే. గాని దేవుడు అంటే ఏమి, దేవుడు ఏమి, ఎందుకు, ఏమి, మారు మనసు అంటే ఏమి, రక్షణ అంటే ఏమి, అటువంటి మాటలు నాకు అంతగా అర్థమయ్యేవి కాదనమాట. ఇలాగ ఉన్నప్పుడు మాకేం జరిగిందంటే, ఒకసారి మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగిందని నేను చెప్తానన్నమాట. మా నాన్న చెక్ పోస్ట్ లో పనిచేసేవాడు. అక్కడ రాత్రిపూట్ల 3 గంటల అట్లా టైంలలో ట్రైన్ లో వస్తున్నాడు. ట్రైన్ లో వస్తుంటే పామిడి దగ్గర మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది. ట్రైన్ లో నుంచి ఎవరో దొబ్బినట్లుగా అనిపించిందంట. మన రన్నింగ్ ట్రైన్ లోంచి మా నాన్న వెనకల నుంచి దొబ్బేశారు. అక్కడ నిలబడుకొని ఉంటే వెనక నుంచి ఎవరో తోసేసినారు. తోసేస్తూనే పడిపోయినాడు. అప్పుడు ఆ ట్రైన్ ఇంకా స్లోగా వెళ్తుందో ఏమో మరి. మా నాన్న నిజంగా ట్రైన్ లో నుంచి ఎవరైనా పడితే బ్రతుకుతారా అండి? మా నాన్నని దేవుడు నిజంగా ఆ టైంలో కాపాడినాడు. లేకపోతే మేము 5 మంది మా జీవితాలు ఎలా ఉండేవో ఏమో మాకు తెలియదు. అప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం నా జీవితంలో చాలా మార్పు ఇచ్చింది. అప్పుడు నేను చాలా దేవునికి అప్పుడే నాకు మారు మనసు అనేది కలిగింది అనమాట. మా నాన్న గలప తొలసేస్తూనే అప్పుడు రాత్రిపూట్ల రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అప్పుడు గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అప్పుడు రైతులందరూ అక్కడ పామిడి దగ్గర పొలాల్లో వచ్చినారనమాట. మా నాన్న గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు ఎవరో విని వెంటనే రైతులందరూ పరిగెత్తుకుని ఎవరో పడిపోయినారు ఆయన అని చెప్పేసి వచ్చి చూస్తే మా నాన్న యూనిఫామ్ లోనే ఉన్నాడు. వెంటనే తీసుకొని వచ్చి మాకు ఫోన్ చేసి మా అన్నకు ఫోన్ చేసినమాట. మా అన్న వెళ్ళి మా నాన్నని తీసుకొని ఇంటికి తీసుకొని వస్తే చాలా రక్తం మడుగుల్లో ఉన్నాడు మా నాన్న. అసలు పాదం ఇలా ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ ఇలా కొంచెం మజిల్ కట్ అయిపోయింది అనమాట. కాలు ఉంది, పాదం ఉంది, బ్యాక్ సైడ్ వెనకల మజిల్ కట్ అయిపోయింది. చాలా రక్తం వెళ్ళిపోయింది. ఛాన్సేపు అయింది అక్కడ పడి. మళ్ళీ తీసుకుని వచ్చేటప్పటికి చాలా అక్కడ కొంచెం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించినారు వాళ్ళే పాపం పామిడిలో. సో అక్కడ జరిగింది. దేవుడు నిజంగా ఎంత కాపాడతాడంటే, ఆయన నిజంగా మనం జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన మాత్రం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు కదండి. కొనుకడు నిద్రపోకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆ విధంగా మా నాన్నని అప్పుడు కాపాడినాడు. తీసుకొని వచ్చి మరి వెంటనే రక్తం కావాలంటే మా అన్న ఫ్రెండ్స్ 2 రక్తం ఇచ్చినారు, 2 బాటిల్. వెంటనే కర్నూలు తీసుకెళ్ళండి, చాలా సీరియస్ గా ఉంది, వెంటనే తీసుకెళ్ళండి అంటే తలలో కూడా 10 కుట్లు పడేంతగా గాయం అయింది. అలాగే చేతి వేలు దగ్గర ఒక వేలు చిన్న ఫ్రాక్చర్ జరిగింది. ఇంకా అంతేనండి. ఇంకా అవి తప్ప ఇంకేం జరగలేదు మేజర్ గా. ఇప్పుడు 2 నెలలు మా అమ్మ కర్నూలులోనే ఉండి అంత బాగా అయిపోయింది. మా నాన్న ఇప్పుడు నేడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు నేను నిజంగా అప్పుడు 2 నెలలు నేను చాలా ఏడుస్తూ ప్రార్థన చేసినాను. నిజంగా దేవుడా, మేము సరిగ్గా నీలో లేకున్నా కానీ నువ్వు నన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా నాయన. మా ప్రార్థన మేము ఎన్నిక లేని వారము, మేము అసలు నీ దగ్గరికి రాకుండా నీవే వెతికి రక్షించుకున్నావు కదా ప్రభువా. నీవే మమ్మల్ని కాపాడు, నీవే మొదట మమ్మల్ని ప్రేమించాలి కదండి. ఆయన మనల్ని మొదట ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఆ విధంగా అప్పుడు నేను చాలా
ప్రార్థనతో నా జీవితాన్ని మార్చుకోవాలని దేవుని పాదాలు పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. మా నాన్నని సజీవంగా మమ్మల్ని మాకు అప్పగించినందుకు నీకు వందనాలు తండ్రి. నేను మా 5 మంది ఇంకా ఎవరు సెటిల్ కాలేదు. అప్పుడు అందరం చదువుకుంటున్నాము. అప్పుడు ఈ సమయంలో మాకు తండ్రి మాకు ఎంత సహాయం చేసినావు దేవా అని నేను ఎంతో సహాయం చేయవాడిని నేనే అన్నాడు. భయపడకు అన్నాడు కదా. ఇవంటి మాటలని నేను వింటూ ఉండి నేను ఎంతో కానీ సరైన వాక్య ధ్యానం నాకు అంతగా లేకుండే. కాబట్టి మేము సంఘానికి వస్తున్నా కానీ వాక్యంలో నేను ఎంతగా ఫలించలేదని చెప్తానన్నమాట. కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నేను ఇప్పుడు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేదాన్ని. ఇంకా వివాహ విషయంలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. అప్పుడు వివాహాలు చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను వివాహాల విషయంలో ఖచ్చితంగా అడిగాను. నేను దేవుని పాదాల దగ్గర అడిగాను అనమాట. ప్రభువా నాయన నాకు మంచి సంఘానికి నాకు వాక్యం కావాలనుకున్నాను కదండి. కాబట్టి నాకు మంచి సంఘం నీ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి ప్రభువా. నీ ప్రేమ గురించి నీ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. నాకు మంచి సంఘానికి వెళ్ళే వాళ్ళని నాకు దయచే ప్రభువా. మంచి సంఘం సహవాసానికి వెళ్ళే కుటుంబం నాకు కావాలి అని ఇలాగా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలండి. మన వివాహ విషయంలో మాత్రం దేవుని పాదాలు ఖచ్చితంగా అడగాలి. ఆయన ఆ పాదాలు పట్టుకొని మనం అడిగితేనే మన జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనం ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో 20-25 ఏళ్ళ లోపల 22 అంతే ఉంటాం. తర్వాత జీవితం అంతా మన వివాహ జీవితం అంతా కూడా మన భర్తలతోనూ వాళ్ళ కుటుంబాలతోనే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా పాదాలు పట్టుకొని దేవుని అడగాలి. ఆ విధంగా నేను అడిగినప్పుడు ప్రభువు నాకు సంబంధాలు రావడం స్టార్ట్ అయినాయి. అవి చూసినప్పుడు నాకు మా ఆయన పోలీస్ అనమాట. పోలీస్ సంబంధం అంటే ఇష్టం లేదు. మా నాన్న పోలీస్ కదా, చాలా స్ట్రిక్ట్, చాలా ఎప్పుడు కోపం, వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండారనమాట. కాబట్టి నాకు పోలీసులు అంటే వద్దని చెప్పినాను. వద్దుమా నేను చేసుకోను, నాకు పోలీసులు అంటే ఇష్టం లేదు అని అన్నాను. సరే అని చెప్పి ఇంకా చూద్దాముండు ఇంకా అంటే ఏ సంబంధాలు వచ్చినా నాకు సమాధానం ఉండేది కాదు. కానీ మా ఆయన ఫోటోనే ఒక 4-5 నుంచి నాకు అదే ఫోటోనే వస్తూ ఉండేది. ఈమె ఇంతగా వస్తుంది, ఎన్నిసార్లు ఇదే ఫోటోనే వస్తుంది, ఇతని గురించి వస్తుంది, ఈ ఊరే అంటున్నారు. అది కాక గాస్పెల్ అసెంబ్లీకి వెళ్తారంటే అక్కడ వాళ్ళు బాగా ఇదిగా ఉంటారు. మారు మనస్సు వాళ్ళ యొక్క రక్షణ పొందిన బిడ్డ వాళ్ళ ఇంట్లో ఇలాగా వాళ్ళ బిడ్డ సేవ చేస్తుందంటే సేవకురాలు అట్లా అని ఎంత చెప్పినారనమాట. చెప్తానే నేను అప్పుడు వెంటనే కరెక్ట్ 9 months తర్వాత నేను ఒప్పుకున్నాను ఇవి సంబంధం. తర్వాత నేను నాకు ఓకే అనిపించింది. నిజమే ప్రభా, నువ్వు నా కోసం దీన్ని సిద్ధపరిచినావేమో, నేను ఇంక ఒప్పుకోవాలి, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ప్రభా అన్నప్పుడు నాకు ఎంతో సమాధానం, నెమ్మది నా హృదయంలో అనిపించింది. వెంటనే ఒప్పుకున్నాను. వివాహం జరిగిన తర్వాత వెంటనే దేవుడు నాకు అడగకనే నా జీవితంలో పిల్లల్ని ఇచ్చినాడు. మొదట పాపని, తర్వాత కుమారుణ్ణి ఇచ్చినాడు. 2 నార్మల్ డెలివరీస్ ఇచ్చిన డెలివరీల విషయంలో కూడా నాకు దేవుడు ఎంతో సహాయం చేసినాడు. బాబు సెకండ్ టైం డెలివరీలో నాకు కొంచెం ఇష్యూ అయింది. బాబు చాలా వెయిట్ ఉండడం వల్ల డెలివరీ సమయంలో నన్ను కాపాడినాడు దేవుడు. అంతేకాకుండా నా కుమారుడు కూడా కొద్దిగా ఒక 5-6 సెకండ్లు రియాక్ట్ అవ్వడం లేదనమాట. కాబట్టి వాళ్ళు భయపెట్టించినారు. కానీ దేవుడు ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప దేవుడు. నన్ను కాపాడినాడు, నా బిడ్డని కాపాడినాడు. ఇద్దరిని ఇప్పుడు బాబు 7th క్లాస్, పాప 9th క్లాస్ చదువుతుంది. కాబట్టి ఆ విషయాలంతలో కూడా దేవుడు నాకు ఎంతో మేలు చేసినాడు. నేను అడగకనే నా అవసరతలు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలు చేసిన గొప్ప దేవుడు మన దేవుడు కదండి. బట్ నా జీవితంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మొన్న రీసెంట్ గా మా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2021-22 సంవత్సరంలో మా పెద్దన్న ఉన్నాడు. మా పెద్దన్నకి కర్నూలుకి ఇచ్చినారు ఆమె భార్యని. అక్కడ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఫస్ట్ టైం అది రావడము, అసలు అది హార్ట్ స్ట్రోక్ అని కూడా మనకు తెలియదు అనమాట. మా వదిన వెంటనే ఏమి ఇక్కడ అంత నొప్పి చెమట అని అన్నప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాల్స్ క్లోజ్ అయినాయి హార్ట్ లో, వెంటనే స్టంట్లు వేయాలి అని చెప్పినారు అనమాట. వెంటనే వేయాలి, లేకపోతే కష్టము అని అంటేనే వెంటనే అప్పుడు దేవుడు నిజంగా ఆ సమయంలో వెంటనే హాస్పిటల్లో చేర్చుకోవడం, వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయడము, మార్నింగ్ అడ్మిట్ చేస్తే మధ్యాహ్నం కంతా స్టెంట్లు వేసేయడం, అలాగా చేసి దేవుడు అన్నిట్లోనూ కృప చూపించడం. మేము అప్పుడు ఎంతో బాధపడినా నేనైతే. మా అన్నకి ఇంకా 2 చిన్న పిల్లలు, 7th క్లాస్ 4th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు. నేను ఎంత ఏడ్చిన, ప్రభువా ఇంత చిన్న పిల్లలు నాయన తండ్రి అన్యాయం చేయొద్దు నాయన అని ఎంతగానో మేము నిజంగా అట్లా ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మన కన్నీరుకి ఆయన దగ్గర కన్నీరు పెడితే మనకు నష్టం కాదు. ఆయన కవిలలో దాచుకుంటాడంట కదండి, అలాగే ఆయన దాచుకున్న దేవుడు ఉన్నాడు. మా అన్నని ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండి దేవుడు ఇప్పుడు మా అన్న బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సాక్ష్యం మాత్రం పంచుకున్నా, 2 నిమిషాలైనా నువ్వు సాక్ష్యం పంచుకొని నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. చెప్తుంటే సరే మా నేను పంచుకుంటాను అని చెప్తూ ఉంటాడు మా అన్న. ఆ విధంగా దేవుడు కాపాడినాడు మా అన్నని.
మళ్ళీ మా రెండో అన్న మా అన్న అక్కడ సిఎస్సి సంఘానికి వెళ్తూ ఉంటాడు. మా అన్న కూడా దేవుళ్ళు బాగున్నాడు. మళ్ళీ మా రెండో అన్న ఇక్కడ అనంతపూర్లోనే షాప్ పెట్టుకొని ఉన్నారు. దేవుడు ఆ షాప్ ని కూడా ఆశీర్వదించి ఆమె కూడా అతని కూడా నమ్ముకున్న క్రైస్తవురాలని ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ సిఎస్సి సంఘానికి వెళ్తారు మా అన్న కూడా. మళ్ళీ నేను మళ్ళీ నా తమ్ముడు ఉన్నాడు. అబ్బాయిని సత్యనారాయణపేట గుంటకల్కి ఇచ్చినాము. అక్కడ సత్యనారాయణపేటలో మన సంఘం ఉంది కదండి, గాస్పెల్ అసెంబ్లీ, అక్కడ వెళ్తున్నాడు నా తమ్ముడు. అక్కడ ఇమానేల్ అన్న దగ్గర, ఇమానేల్ అన్న అంతా మా అమ్మ వాళ్ళకి తెలుసు అంటే చిన్నప్పటి నుంచి చూసినారంట. సో ఇమానేల్ అన్న దగ్గర సేవ, అక్కడ సంఘంలో మా తమ్ముడు ఉన్నాడు, ప్రశాంత్ అనమాట. వాడు కూడా అక్కడ చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సేవ చేయడము, బల్ల ఆరాధనలో కూడా వాక్యం పంచుకుంటూ ఉంటాడు నా తమ్ముడు. ఆ విధంగా దేవుడు మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాగే నా చిన్న చెల్లెలు లాస్ట్ మా నాన్న వాళ్ళ సొంతం చెల్లెలకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. చెల్లెల కొడుక్కి. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆ బిడ్డ కూడా దగ్గర సంఘం ఉంది, మంచి సంఘం. రోజునక్క నేను వెళ్తున్నాను, సీఎం అని చెప్పింది, ఆ అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా దేవునిలో ఉన్నారు. ఆ బిడ్డకు కూడా 2 కొడుకుల్ని ఇచ్చినాడు దేవుడు. ఇలా అందరికి మా 5 మంది వివాహాల విషయంలోను, సంతానం విషయంలోను, అన్ని విషయాల్లోనూ దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఈ కార్యాలన్నిటిని బట్టి నిజంగా ఇప్పుడు అందరూ మమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలా ఉంటారు, ఇంత 5 మంది సంతానము ఎలాగ చేస్తావో, ఇలా పెళ్లిళ్ళు ఎలా చేస్తావో అని మమ్మల్ని మా నాన్నని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు మమ్మల్ని చూసినప్పుడు నిజంగా మీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడయ్యా. 5 మంది పిల్లలు ఎంత బాగా వివాహాలు జరిగించినాడు, పిల్లలందరికీ సంతానం ఉంది, పిల్లలందరూ బాగున్నారు. ఇది అని అన్నప్పుడు మా నాన్న అయితే ఇప్పుడు చెప్తాడు, నిజంగా మా దేవుడు గొప్పవాడు, ఆయన దేవుడే కాపాడినాడు, దేవుడే నన్ను చూసుకున్నాడు అని చెప్తాము. నిజంగా అండి ఈ విధంగా మా జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే మొన్న రీసెంట్ గా కోవిడ్ సెకండ్ టైం లో కూడా మా అమ్మకు కూడా కోవిడ్ సివియర్ గా వచ్చినదండి. 2021లో వచ్చింది. కానీ సెకండ్ వేవ్ లో అప్పుడు మా అమ్మకైతే కోవిడ్ అటాక్ అయ్యి చాలా సీరియస్ గా ఉండేది. అంటే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎవ్వరం వెళ్ళలేము. నా చెల్లెలు నేను ఫోన్లలోనే ఏడ్చి గట్టిగా ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా అమ్మ దగ్గరికి మేము వెళ్ళలేము, నువ్వే సహాయం చేయనైనా, నువ్వే కాపాడు తండ్రి అని ఇద్దరం ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం ఫోన్లలోని. నిజంగా దేవుడు గొప్పవాడండి. మా అమ్మ పక్కనే ఎంతో మంది మరణించినారంట. మా అమ్మ ఇటువైపు మంచాల మీద ఎంతో మంది చనిపోయింది. మా అమ్మ చూసిందంట. కానీ దేవుడు ఆమెని ఆరోగ్యంగా తీసుకొని వచ్చినాడు ఇంటికి దేవుడు. ఇలా ఎన్నో కార్యాలు నిజంగా మేము మా జీవితాల్లో ఎన్నో కార్యాలు. మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కార్యాలు దేవుడు నిజంగా మా జీవితాల్లో చేసినాడు. వీటన్నిటిని బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాను. ఇవన్నీ నిజంగా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. నిజంగా ఆయన ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి దేవుడే ఉన్నాడు, ప్రార్థన ఆలకించువాడు ఆయన. చూచుచున్న దేవుడుగా ఉన్నాడు, మన మొర ఆలకించేవాడుగా ఉన్నాడు, మన విన్నపాలు ఆలకించున్నవాడుగా ఉన్నాడు, మన కన్నీటిని తుడిచే దేవుడే ఉన్నాడు. మనుషులకి చెప్పుకుంటే ఎవరు ఏం విన్నా కానీ కొద్దిసేపు అయ్యో అవునా పాపం అంటారు, కానీ మన ప్రభుకి చెప్పుకుంటే శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మా 5 మంది, మా యొక్క కుటుంబంలో మేము 5 మంది, మా అమ్మ నాన్న అందరినీ దేవుడు ఆరోగ్యంగా ఆశీర్వదించాడు. ఇందుని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. అలాగే నాకు కూడా మంచి సంఘాన్ని ఇచ్చారు. సంఘంలో ముఖ్యంగా గాస్పెల్ అసెంబ్లీ సంఘాన్ని ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడినాను. ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు చాలా బాగా చెప్తారు. నాకు ఎంత ఆనందం వేసేదంటే ఇంత మంచి, నేను ఈ వాక్యం కోసమే కదా ప్రభు నిన్ను అడిగినప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చినావు నన్ను, ఇంత కేజీఎం అంటే ఈ వాక్యాలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనేది. నిజంగా కదండి, విన్నప్పుడు క్రొవ్విన మెదడుని తిన్నట్లుగా అనిపిస్తుంది కదా, అట్లా నాకు అంత అనిపించేది అనమాట ఈ వాక్యాలు వినేటప్పుడు. ఇక్కడ ఈ సంఘంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, అందరూ చక్కని వాక్యంలోను ఎంతో వాక్యాన్ని తెలిసిన స్త్రీలుగా ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతగానో ఎప్పుడు నేను చెప్తుంటాను, ఏమి మా అక్కతో కూడా నేను పంచుకుంటాను, అక్క ఎంత మంచి వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు అక్క, నాకు ఎంత సంతోషం అవుతుందో అని చెప్పుకుంటుంటాను. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. నాకు ఇంత మంచి సంఘాన్ని ఇచ్చినారు, మంచి భర్తని ఇచ్చినాడు. పోలీస్ అని నేను వద్దన్నాను, కానీ ఆయన అలా ఏం లేడు, అందరూ అలాగే ఉంటారని నేను అనుకున్నాను. కానీ తప్పు. మన దేవుని దగ్గర అడిగినాం కదండి, మనకు అలా ఇచ్చే దేవుడు కాదైనా. సో అన్ని గుడ్ గా ఇచ్చే దేవుడే ఉన్నాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ముఖ్యంగా నేను కొద్ది వాక్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్నదాన్ని, అందరిలోకి చిన్నదాన్ని, ఏ వాక్యం చెప్పాలని ఆశపడుతుంది. దేవుడే నాకు సహాయం చేయలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి నైనా. మీ సాయంకాల సమయంలో జూమ్ మీటింగ్ లో తండ్రి చేరవచ్చిన అందరికీ తండ్రి నైనా
మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క సమయాన్ని వృధా కానియకుండా తండ్రి నైనా నేను చిన్న మాటలు నా సాక్ష్యాన్ని పంచుకొని ఉండగా నా సాక్ష్యంలో నీవే కనపడాలి ప్రభువా. నీకే ఘనత మహిమ ప్రభావాలు కలగాలని ఆశపడ్డాను ప్రభా. అవునైనా మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వాటిలో కొన్నిటిని మాత్రమే నేను చెప్పుకోగలిగాను ప్రభా. అవునైనా నీవు తండ్రి ప్రతి చిన్న కార్య, చిన్న ఆపద, ప్రతి పెద్ద ఆపద, అన్ని ఆపదల్లో నుంచి మమ్మల్ని కాపాడినావు ప్రభా. నిజంగా ఈ రోజు ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయా దాక్షిణ్యమే కదా నాయన. నిజంగా ప్రభువా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నేను ఇంకో దేవా తండ్రి, వాక్యం ద్వారా కొంచెం వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతుండగా ఈ వాక్యంలో మీరే తండ్రి, ఈ వాక్య ధ్యానంలో మీరు ఉండండి ప్రభువానైనా. మీ పరిశుద్ధాత్మ శక్తి నాలో నింపండి ప్రభువానైనా. మీరు ధైర్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు ప్రభువానైనా. నేను మాట్లాడితే వ్యర్థం ప్రభా, మీరు మాట్లాడండి, మీ ఆత్మ చేత మాట్లాడండి ప్రభువా. నా స్వరాన్ని క్రమపరచండి ప్రభువానైనా. వాక్యాన్ని చెప్తుండగా తండ్రి నైనా మీరు నన్ను మరుగుపరిచి మీరు కనిపించమని పాదాల దగ్గర వేడుకుంటున్నాను ప్రభువా. అయినా తండ్రి జూమ్ లో ఉన్న వారందరినీ నేను పేరు పైన దీవించండి తండ్రి. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంటీని బట్టి మీకు వందనాలనైనా. ఆంటీ నన్ను ఎంతగానో ప్రోత్సహించి చెప్పగలవు చెప్పు అని ఎప్పుడో అడిగారు ప్రభువా. నేనే డిలే చేస్తూ వచ్చాను, ఇంకా ఆలస్యం చేయకూడదని అనుకున్నాను ప్రభువా. అలా చేస్తే రేపు పొద్దున్న తండ్రి నేను లెక్క చెప్పవలసిన దాన్నే ఉన్నాను ప్రభువా. అవునైనా తండ్రి, అందుకు భయపడి ఇప్పుడు నేను కొద్దిగా వాక్యాలు నాకు తెలిసింది కొద్దిగా తండ్రి నైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మాత్రం తండ్రి నైనా నాకు తెలిసింది నేను పంచుకోవాలనుకుంటుండగా తండ్రి నైనా వినేవారికి తండ్రి నైనా చెప్పే నాకునైనా మీరే దీవెన ఒక ఆశీర్వాదం మీకు దయచేయమని మా ప్రభువును రక్షకును అతి త్వరలో రానే ఉన్న గొప్ప దేవ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాయి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఆశీర్వదించబడిన స్త్రీలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన స్త్రీలు అనేక మంది ఉన్నారు కదండి. నేనైతే నాకున్న కొద్ది సమయాన్ని బట్టి 4 స్త్రీలను మాత్రమే నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఆశీర్వదించబడిన స్త్రీలు. ఆశీర్వాదం రావాలంటే ఏ విధంగా ఉండాలి ఒక స్త్రీ? ఆ స్త్రీ ఏ విధంగా ఉంటే వారి జీవితాల్లో ఆశీర్వాదాలని పొందుకుంటారు? అవి మన జీవితాల్లో కూడా జరగాలంటే మనం కూడా వేటిని కలిగి ఉండాలి అని వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలను బట్టి నేను ధ్యానిస్తామనుకుంటున్నాను. అది ముఖ్యంగా మొట్టమొదటిగా మనము నిజమైన దేవుని మనం ఎరిగి ఉండాలి. మన జీవితాల్లో నిజమైన దేవుని కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక స్త్రీగా ప్రార్థనా జీవితం వ్యక్తిగత ప్రార్థనా జీవితం ముఖ్యంగా కలిగి ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే మనము దేవునికి విధేయత కలిగిన వారమై ఉండాలి. వివాహమైన భర్తకి లోబడే వారంగా ఉండాలి. అలాగే ఓర్పుతోనూ సహనంతోనూ దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి ఆయన రాబోతున్నవాడు మన కార్యాలు జరిగించే దేవుడు అని నిరీక్షణ కలిగి జీవించాలి. అటువంటివి కలిగి ఉంటే మనం ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలను చూస్తామండి. అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. నిజమే కదండి. ఆదికాండం 18:14 ఉంది, యెహోవా దేవుడే మాట్లాడతాడు. దేవునికి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. నిజంగా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నోటి మాట చేత సకల సృష్టిని సృష్టించిన దేవుడికి అసాధ్యమైనవి ఏవి లేదండి. సమస్తము సాధ్యమే. మనం అనుకుంటాం కానీ దేవునికి సమస్తము సాధ్యం. మనం సందేహపడతాం కానీ ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనమైతే మాట తప్పుతామండి. మనం ఈ రోజు ఉన్న వారం రేపు ఒకలా ఉంటాం, ఇంకొకలా ఉంటాం. కానీ ఆయన మారుతున్న సమాజంలో మారని దేవుడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కదండి. ఆ విధంగా మనం ఈ కార్యాలు చూడాలి. ఈ అంశాలను మనం కలిగి ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుత ఆశ్చర్య కార్యాలను చూస్తామండి. ఆ విధంగా ఆశీర్వదించబడిన స్త్రీలలో మనం ముఖ్యంగా మొట్టమొదటిగా తీసుకునే ఆమె ఎవరంటే శారా. మీకు అందరికీ తెలిసిందే అండి శారా గురించి. శారాయి అనగా ఆమె ఒక విగ్రహాధికురాలుగా చూస్తున్నాము. ఆమె తెరహు కోడలు, అబ్రహాము భార్య. అంతేకాకుండా శారాయి అని మొదట పేరుగా ఉంది ఆమెకు. కానీ తర్వాత శారాయి అంటే కలహప్రియమైన అని అర్థం అండి. శారాయి అంటే కలహప్రియమైన. ఆ విధంగా ఆదికాండం 11 ఊరను పట్టణంలో వాళ్ళు తెరహు కోడలుగా అబ్రాం భార్యగా శారాయి ఉంది అని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆమె ఉన్నట్టు అబ్రహాము వివాహమైన తర్వాత ఆమె దేవుని నమ్ముకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ అబ్రహాము దేవునితో నడిచిన దినాలను చూచి ఆమె అబ్రహామును అనుసరించిన స్త్రీగా చూస్తున్నాం. భర్తను అనుసరించిన స్త్రీగా చూస్తున్నామండి. అంతేకాకుండా శారా గొడ్రాలై ఉంది, అయినప్పటికీ ఆమె విశ్వాసంతో ఉంది. విగ్రహారాధికులు అయినప్పటికీ దేవుడు మార్చుకున్నాడు ఆమెను. ఆమె అబ్రహాంతో వివాహమైన తర్వాత దేవుడు ఆమెను మార్చుకున్నాడండి. ఏ విధంగా మార్చుకున్నాడంటే
అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి ఈ నామను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అని చెప్పినాడు. కాబట్టి అతను అబ్రహాము ఎక్కడికి నీవు లేచి ఇప్పుడు వెళ్ళు అని అంటే వెళ్ళేవాడు. కాబట్టి ఆ విధంగా ఆమె కూడా భర్తను అనుసరించిన స్త్రీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదండి, ఇక్కడ సెటిల్ అయినాం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటున్నవి అని అలాగో సనిగిన దానిగా గొనిగిన స్త్రీగా లేదండి. భర్త అడుగుజాడలో నడిచిన స్త్రీగా మనం షారాని చూస్తున్నాం. షారా ఈ విధంగా భర్తకి విధేయత చూపించింది. అలాగే భర్త సేవించే దేవునికి కూడా ఆమె విధేయత చూపించినట్లుగా ఉంది కదండి. భర్తకి లోబడి ఆయన ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళిన స్త్రీగా ఉంది. ఓర్పు సహనంతో ఆయనను వెంబడించిన స్త్రీగాను, అలాగే దేవుని వెంబడించిన స్త్రీగాను మనం చూస్తున్నాం. అలాగే గొడ్రాలై ఉన్నప్పటికీ విశ్వాసాన్ని కలిగి ఉన్న స్త్రీగా కూడా చూస్తున్నాం. ఆమె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందని చెప్పడానికి మనము ఆదికాండము ఆమె ఫరో ఇంటికి తెప్పించబడుతుంది కదండి. అబ్రహాము నేను నీ చెల్లెల్ని అంటాను, నేను నా అన్నవని చెప్పుకోవాలన్నప్పుడు ఆమె భర్త ఏంది ఇది ఇట్లా మాట్లాడుతున్నావని అనలేదండి. ఆయన ఎలా చెప్తే అలాగా మాట్లాడడానికి ఓకే అని చెప్తూ వచ్చింది. భర్త ప్రాణాలకి ఏమైనా అపాయం వస్తుంది కాబట్టి ఇలా చెప్పమంటున్నాడు కాబట్టి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె మంచిగా ఆలోచించిన స్త్రీగా ఉంది. అలాగే దేవుని ఎదుట ఎప్పుడు ప్రార్థన కలిగిన స్త్రీగా కూడా ఉంది. ఆమె మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి ఫరో ఇంటికి తెప్పించబడినప్పుడు ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయము 15వ వచనంలో ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఆమె అందాన్ని పొగిడినప్పుడు ఆమెను ఇక్కడికి ఫరో ఇంటికి తేబడ్డారు. కానీ ఆమె చూడండి ఇక్కడ 17లో ఉంది, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. ఈ విధంగా యెహోవా మహావేదనల చేత వాళ్ళని బాధించాడు అని అంటే షారాయి ఖచ్చితంగా ప్రార్థనలో దేవుణ్ణి అడిగింటుంది. ప్రభువా ఇక్కడికి నేను రాబడ్డాను, నేను నా భర్త నుంచి ఇలా ఇంటికి రాబడ్డాను ప్రభువా, నన్ను నువ్వే కాపాడు, నువ్వు నన్ను మరుగు చేయి, అవును నన్ను మరుగు చేయి ప్రభువా, నాకు నువ్వే సహాయం చేయి ప్రభువా, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్ళు అని ప్రార్థించింది. అందుకే యెహోవా అని అంటున్నాడు, నేను షారాయిని బట్టి అని అంటున్నాడు. షారాయిని బట్టి అన్నప్పుడు ఆమె ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది కదండి. ప్రార్థనలో అడిగి ఉంటుంది, దేవా నాకు సహాయం చేయను. అందుకే దేవుడు ఇక్కడ షారాయిని బట్టి వారి ఇంటికి వేదనలు కలిగి చేసినప్పుడు ఫరో కూడా జ్ఞానం కలిగింది. ఈ వేదనలన్నీ షారాని బట్టే వస్తున్నాయి కాబట్టి ఆమె ఎవరని తెలుసుకున్నప్పుడు ఆమె భార్య అని తెలిసినప్పుడు వెంటనే అక్కడి నుంచి పంపించేశాడు. ఇంకా అలాగా మనం షారా జీవితంలో ప్రార్థన కలిగి ఉందని కూడా, ప్రార్థన ద్వారా అక్కడి నుంచి మహా అపాయకరమైన స్థితిలో నుంచి ఆమె రక్షించబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. అలాగే మనము ఇంకా చూసినప్పుడు ఆదికాండం 17, 15, 16లో 17వ అధ్యాయం 15, 16 వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. ఇక్కడ దేవుడు ఆమెను షారాగా దీవించాడు. షారా అనగా రాజకుమారి. కలహప్రియమైనటువంటి ఆ షారాయిని రాజకుమారిగా మార్చాడు దేవుడు. అలా మార్చాడంటే ఆమె ఖచ్చితంగా ఆమె జీవితంలో దేవుని కలిగి ఉంటుంది. ఇలాగ దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల విశ్వాసం, దేవునికి లోబడి ఉండడం, దేవునిలో ప్రార్థనలో ఉండడం, ఈ విధంగా ఉండడం వల్ల దేవుడు ఆమెను ఎన్నుకుని ఆమె నుంచి తండ్రి క్రీస్తు వంశావళి స్టార్ట్ అవుతుంది. తన భర్త తన కుమారుడి పేర్ల మీదుగా వంశావళి స్టార్ట్ అవుతుంది. అబ్రహాం ఇస్సాకును కనెను అని మత్తయి గ్రంథంలో స్టార్ట్ అవుతుంది కదండి, మొదటి అధ్యాయంలో. కాబట్టి ఆ విధంగా ఆమెని ఆశీర్వదింపబడిన స్త్రీగా దేవుడు ఆమెను చేశాడు. అంతేకాకుండా షారాయిగా పిలవద్దు, షారా అని పిలవండి. ఆమె రాజకుమారి. ఎందుకంటే రాజకుమారులని ఇస్సాకును కనబడుతుంది కదండి, ఒక నవ్వుని కనబడుతుంది. ఇన్నేళ్లుగా వాళ్ళ జీవితంలో నవ్వు లేదు, సంతోషం లేదు, ఎన్ని ఉన్నాయి. దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. ఇక్కడ అంటారు అబ్రహాం దేవునితో మాట్లాడుతారు. ఆదికాండం 15వ అధ్యాయంలో 2వ వచనంలో, అందుకు అబ్రహాం ప్రభువైన యెహోవా నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడిని ఉన్నాను, దమస్కు ఎలియేజరే నామమును బట్టి వారిని నా ఇంటి ఆస్తికర్తలు కదా అని అంటున్నాడు దేవుడు. అబ్రాము నాకెంతున్నా ఏం ప్రభు, వాళ్ళే కదా ఆస్తికర్తలు, నాకేమైనా ఉన్నారా వారసుడు అంటే, నువ్వు అలా అనవద్దు అని యెహోవా వాక్యం బయటికి ఆకాశంలో నక్షత్రాలను చూపించి వాటిని లెక్కిస్తూ అంతగా నేను జనాలకి ఇదిగా చేస్తాను అని చెప్పినాడు అనమాట. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చి నమ్మదగిన దేవుడు కదండి. అలా ఇక్కడ 17, 16లో నేను ఆమెను దీవించదును, నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఈమెను జనములకు తల్లిగా చేశాడు. నిజంగా ఎంత ధన్యత కదండి. షారాగా మారబడింది, దేవుడే మార్చాడు. ఆమె పేరు మారుస్తున్నాడు. అంతేకాకుండా ఆమెను జనములకు తల్లిగా, అనేక గొప్ప రాజులు నీ గర్భం నుంచి నీ యొక్క వంశం నుంచి వస్తారని, ఆమె జనములకు తల్లిగా ఉందని దేవుడు
దీవిస్తున్నాడు. ఇంత ఆశీర్వాదం పొందిన స్త్రీ ఆ శారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఈమె గురించి వ్రాయబడింది. ఈమె మరణం గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. ఆమె యొక్క ఆ, సమాధి గురించి కూడా రాయబడింది. ఇట్లా ఆమె గురించి ఎన్నో విషయాలు ఆది కాండంలో మనం చూస్తాం. ఈ విధంగా ఆమె ఆమె ఇలాగే ఉంది అంటే సందేహపడలేదా అంటే ఖచ్చితంగా సందేహపడిందండి. ఎక్కడ ఉంటే హాగర్ను తన జీవితంలోనికి అనాలోచితంగా ఆలోచించి హాగర్ను తన జీవితంలోనికి రానిచ్చి దేవుడు ఇన్నేళ్ళు అవుతుంది, ముసలితనం అయిపోయింది, అప్పటికి అబ్రహాంకి 70 ఏండ్లు అయినాయి. అప్పుడు ఇంకా ఎప్పుడు కలుగుతారు నాకు పిల్లలు అని చెప్పేసి హాగర్తో వెళ్ళు, నువ్వు హాగర్ని వివాహం చేసుకుని తన సొంత ఆలోచన. ఈ విధంగా మనం కూడా అంతే, ఓపిక లేకోకుండా ఒక్కొక్కసారి మనం సొంత నిర్ణయాలు తీసుకొని మనమే కష్టాలు కొని తెచ్చుకుంటా అంటాం కదండి. అనేక కష్టాలు తెచ్చుకుంటాం. కానీ మనం ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి. దేవుడు ఇస్తాను అంటే ఇస్తాడు, చేస్తాను అంటే చేస్తాడు, వాగ్దానం ఇచ్చినాడు, మాట్లాడతాడు. మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయని మనం నమ్మాలి. ఆ విధంగా వాళ్ళు సందేహపడి హాగర్తో పంపించింది. హాగరు ఎంత నీచమైన దానిగా చూచింది కదండి యజమానురాల్ని. గర్భవతి అయిన తర్వాత దేవుడు ఆ విధంగా తన యొక్క సొంత నిర్ణయాల ద్వారా తన కష్టాన్ని తెచ్చుకున్న స్త్రీగా శారా ఉంది. అంతేగాని దేవుడైతే ఆమె చేసుకున్న దాని ద్వారానే ఆమె కష్టాలు ఇష్మాయిల్ ద్వారా హాగర్ ద్వారా తను తెచ్చుకుంది. కానీ దేవుడైతే ఆమెను ఓర్పుతో ఉండమన్నట్లుగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా 90 ఏండ్లు శారాకి 90 ఏండ్లు, అబ్రహాముకు 100 ఏండ్లు ఉన్నప్పుడు వీరు గర్భాన్ని ధరించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి 18వ అధ్యాయంలో ఇదంతా మనకు తెలిసిందే. సింధువనంలో కూర్చొని ఉన్నప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు దీవిస్తాడు. ఈ నిర్ణయ కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా శారా కుమారుని కంటుంది, గర్భఫలం ఇస్తాడు దేవుడు అని అన్నప్పుడు శారా నవ్వుతుంది. నవ్వినప్పుడు దేవుడు ఖచ్చితంగా నవ్వునే ఆమెకు గర్భంలో ఇచ్చాడు కదండి. ఇస్సాకు అనేటటువంటి నిత్య సంతోషాన్ని ఆమెకి ఇచ్చారు. ఇక్కడ హెబ్రీ 11:11 ఉంది చూడండి. హెబ్రీ 11:11 అందుచేత విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఆమె వయసు గతించినప్పటికీ గర్భం ధరించడానికి ఏమి కారణం అంటే ఆమె విశ్వాసము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనింది. ఆమెకు అనుకుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె విశ్వాసం బట్టి దేవుడు ఈ కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా శారా తన జీవితంలో ఆశీర్వాదం పొందిన స్త్రీగా మనం చూస్తున్నాం. మరి రెండవ ఆమె నేను ఎవరంటే రూతుని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. రూతు అధ్యాయం ఈమె గురించి కూడా మనకు తెలిసిందే. రూతు ఎస్తేరు మీద ఇద్దరిని స్త్రీల పేరు మీద రాస్తున్నారని మనకు తెలుసు కదండి. రూతు అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు నయోమికి కోడలుగా ఉన్నారు, రూతు, ఓర్పా. మరి నయోమి బెత్లెహేము విడిచి కరువుకు వచ్చినప్పుడు ఇక్కడికి ఎలీమెలెకు, నయోమి ఇద్దరు కలిసి తన మోయాబు దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆమె భర్తను, పిల్లల్ని, కుమారులను కోల్పోయిన తర్వాత తను బెత్లెహేంకి వెళ్ళాలని ఆశపడినప్పుడు, కుమారి మీరు ఇక్కడ ఉండిపోండి అని కోడలతో చెప్తుంది. చెప్పినప్పుడు ఆమె రూతు మాత్రము లేదు, నేను నీతోనే వస్తానత్త అని ఆమెను హత్తుకుంది. అవునండి, రూతు ఓర్పా అయితే అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు ఆమెను హత్తుకుంది. నయోమిలో ఆమె ఏం చూసిందంటే వాళ్ళ దేశానికి వెళ్తే అక్కడున్న దేవుడు గొప్ప దేవుడు, ఆ దేశానికి వెళ్తే నేను దీవించబడతాను, ఆశీర్వదించబడతాను, నేను ఆ దేశానికి వెళ్ళాలి, వాళ్ళ జనంలో నేను ఒక జనాన్ని కావాలి అని ఆశపడిందండి. ఆశపడి అత్తను హత్తుకుందంటే పరిశుద్ధాత్మను హత్తుకుంది. దేవుని దగ్గరికి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆమె మనసులో ఆమె నిశ్చయించుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె తోడికోడలు మాత్రము ఇద్దరికి చెప్పింటుంది. నేను అనుకుంటాను నయోమి ఇద్దరికి కోడళ్ళకి వాళ్ళ బెత్లెహేము దేశం గురించి, అక్కడ ఉన్నటువంటి జనం గురించి, వాళ్ళ దేవుడి గురించి అన్ని అంశాలు చెప్తూ ఉన్నప్పుడు రూతు, ఓర్పా ఇద్దరు చక్కగా వినింటారు కదండి. మరి ఓర్పా అయితే ఈ లోకం సరిగ్గా దృష్టి పెట్టలేదేమో, కానీ రూతు మాత్రము ఆ నయోమి అత్త మాట్లాడే మాటలలో వాళ్ళ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించింది. వాళ్ళ అత్త ప్రేమను చూచింది. వాళ్ళ అత్త యొక్క
వాళ్ళ యొక్క దేశానికి వెళ్తే నాకు ఎంతో సమాధానం, మా దేవుడు నిజమైన దేవుడు, నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ నా జీవితాన్ని గడపాలి అని ఆశపడింది, దేవుని మీద ఆశపడింది. చూడు, అందుకే ఆమె ఇక్కడ అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందించట్ని నేను మృతి పొందినని మొదటి అధ్యాయం 17వ వచనంలో చెప్తుంది కదండి. అంటే ఆమె ఆ దేశానికి వెళ్ళాలనుకోవడంలో ముఖ్య కారణం దేవుడు కావాలనుకుంది. నాకు ఈ మోయాబు దేశంలో ఉంటే వీళ్ళు కెమోషు అనే దేవతలను ఆరాధించేవారుగా చూస్తున్నాం, ఇక్కడ ఉంటే నాకు నెమ్మది ఉండదు, ఇక్కడ ఉంటే నాకు నిత్య జీవం పొందలేను, నేను ఆ దేశానికి వెళ్తే నేను బాగుపడతాను, నా జీవితం బాగుపడుతుందని ఆశపడింది కదండి. ఇక్కడ చూడండి, మనం కీర్తనలు 107:9లో ఏలైనగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. కాబట్టి రూతు ఆశ పెట్టుకొని వచ్చింది, దేవుడు అక్కడ ఆమె కోసం బోయజుని సిద్ధపరిచి ఉంచాడు. ఆమె కోసం బోయజు లాంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఆమె కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఇలాగా మనం దేవుని మీద ఆశ పెట్టుకొని వెళ్తే మన జీవితాలు ఆశీర్వదించబడేగా ఉంటాయి. అవునండి. అంతేకాకుండా ఆమె తల్లి ఇంటిని తండ్రి ఇంటిని మరచి ఆమె యొక్క పుట్టిన దేశాన్ని వదిలేసేసి అతతో కలిసి వాళ్ళ భర్త యొక్క దేశానికి వెళ్ళాలని ఆశపడింది. అవునండి. మనం ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ తల్లి ఇంటిని తండ్రి ఇంటిని మరువుము అని అంటున్నారు కదండి. ఈ స్వజనాన్ని మరువుము అని స్త్రీలకు చెప్తున్నారు. అండ్ మనమందరం కూడా దేవునికి వధువుగా ఉన్నాం, మనమందరం కూడా వధువు సంఘం వల్లే ఉంటున్నాం. ఆ వరుడు రాబోతుండగా మనం ఈ శరీర సంబంధమైన ఈ లోకాన్ని మర్చిపోయి పరసంబంధమైన ఆ ప్రభువుని మనం ఎదుర్కోవాలి, ఆయన దగ్గరికి చేరాలి అంటే మొదటగా మనం ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి బంధాలని మనము మర్చిపోయి ప్రభువు యొక్క ఆ రాజ్యం మనకు నిత్య రాజ్యము, ఆ రాజ్యంలో ప్రభువు మనల్ని నిత్య రాజ్యం, అది ఆ వరుడు ఆ యొక్క ప్రభువు ఉన్న చోటికి నేను వెళ్ళాలి అనుకొని ఆ విధంగా సిద్ధపడి రూతు ఆ యొక్క మోయాబు దేశాన్ని వదిలిపెట్టేసేసి బెత్లెహేం దేశానికి వచ్చిందండి. బెత్లెహేం దేశానికి వచ్చినప్పుడు ఎవలకోత ఆరంభంలో వచ్చింది కదా అండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె బోయజ్ యొక్క పొలంలో అక్కడే నిలిచి ఉండి అక్కడే ఉండి ఆయన ఆయన యొక్క దయకు ఆమె పాత్రులైంది కదా. మరి తర్వాత అవన్నీ చూస్తాం, మిగతా వచనాలని చదివితే ఆమె బోయజ్ని వివాహం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. బోయజ్ వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఎవరు ఈయన ఓబేదు అంటే దావీదుకు తాత అవుతాడు కదండి. ఇంత ధన్యత ఒక విధవరాలైన స్త్రీ, ఒక విగ్రహారాధికుల దేశంలో పుట్టిన స్త్రీ, ఏ మాత్రం మన దేవుని ఎరగని స్త్రీకి ఈ ధన్యతని దేవుడు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు బోయజు రూతునందు అని ఇచ్చినారు కదండి. ఇంత ధన్యత ఇవ్వడానికి దేవుడు కారణం ఏమంటే, ఆమె ఎంతగా ఆ యొక్క బెత్లెహేం దేశాన్ని ఈ దేశ ప్రజలు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, ఈయన నా జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడని నమ్మి వచ్చింది. కాబట్టి అద్భుతాన్ని ఆ బిడ్డ చూసినట్లుగా మనం చూస్తున్నాం కదండి. అలాగే మరి మూడవ స్త్రీగా ఎవరంటే పక్కనే ఉన్నట్టు సమూయేలు మొదటి గ్రంథంలో అంటే హన్నా. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. రెండవ దాని పేరు పెనిన్నా అని వింటున్నాం. మొదటి ఆమె హన్నాకి సంతు లేకుండా యెహోవానే చేస్తున్నాడని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. హన్నాకి సంతు లేకుండా చేత పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నా ఏం చేసింది? ఆమెను వేధిస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది, కోపం తెప్పిస్తూ ఉంది. తన వైరియగు పెనిన్నా అని అంటున్నాడు కదా. హన్నాకు వైరిగా ఉంది, ప్రతిరోజు ఇంట్లో గొడవ, ఇంట్లోనే వైరి ఉంటే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదండి. మనం కూడా నేడు అనేక వైరులు, ఈ లోక సంబంధమైన వైరం, ఈ అపవాది క్రియలతో మనం ప్రతిరోజు పోరాడుతూనే జీవించాలి. కానీ మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. మనం ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వెళ్ళి అడిగితే ఆయన ఖచ్చితంగా మనం సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఈ విధంగా హన్నా కూడా ప్రతి సంవత్సరం ఏటేటా ఆమె షిలోహు మందిరానికి వెళ్ళి, ఇదంతా మనకు తెలిసిందే, వెళ్ళేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ పెనిన్న ఆమెకు బహు కోపము, విసిగించుటకే ఆమె కోపం పుట్టించు వచ్చేదంట, ఈ పిల్లలు లేరన్న హేతువుని బట్టి. కాబట్టి ఈ విధంగా బాధ పెట్టినప్పుడు హన్నా ఆమెతో కొట్లాడినట్లుగా ఇదంతా లేదు, అసలు ఏడుస్తూనే ఉందంతే. వెంటనే వెళ్ళి మళ్ళీ షిలోహు మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై, ఇక్కడ ఉంది కదండి 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా అని ఇక్కడ ఒక నిబంధన చేసుకుంది. నాకు కుమారుని ఇస్తే నేను షౌరపు కత్తి ఎన్నటికి రానికుని వాడు బ్రతుకు దినములన్నీ నీ సన్నిధానంలో, నీ యొక్క మందిరంలో నేను వాడిని ఇస్తానని మొక్కుబడి చేసుకున్న స్త్రీగా ఉంది. ఆ విధంగా ఆ బిడ్డ
కన్నీరు విడిచి ఎంతగానో ఏడ్చింది. ఎంతసేపు ప్రార్థించిందో, ఎంతసేపు అలా ఉందో తెలియదండి. ఆమె ఆమె మూలుగులు, ఆమె ప్రార్థన చేసే కూడా ఆమెకు శక్తి లేదు. అంతగా ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఉంది. ఆమె పెదవులు మాత్రమే కదులుచున్నాయి. అప్పుడు ఏలి చూచి ఆమెను, ఏమైనా మత్తురాలై ఉన్నావు, ఏమైనా ఎన్నాళ్ళై ఉంటావని అన్నాడు. కాదు అని చెప్పినప్పుడు ఆ ఆ ఏలి ద్వారానే దేవుడు మాట్లాడి, నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ టైం కంతా నువ్వు ఖచ్చితంగా గర్భఫలాన్ని పొందుతావని ఆశీర్దించి వెళ్తాడు. ఇంకా మనకు తెలిసిందే కదండి. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను 19లో ఉంది చూడండి. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనింది కదండి. నేను అడిగి పొందుకున్నాను. ఎంత సంతోషమో, నేను అడిగి పొందుకున్నాను. మనం కూడా అంతే, ఏదైనా అడిగి పొందుకుంటే ఎంత సంతోషమో. దేవుడే అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అడుగు వాటన్నిటికంటే ఊహించబడిన అత్యధికమైన మేలు చేసే ఆ గొప్ప దేవుడు, సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తని, జ్ఞానం గల ప్రవక్తని, దేవుని ఎందు భయభక్తులు గల ప్రవక్తని ఆ బిడ్డ గర్భంలో ఇచ్చాడు. పెనిన్నాకు ఎంతమంది ఉన్నా వారి పేర్లు వారి గురించి ఏమీ లేదు, కానీ హన్నా గర్భము ఎంతగా ప్రవక్తని, ఒక సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తని ఆ బిడ్డ ఇచ్చింది కదండి. ఎంత దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి కుమారుని బిడ్డ కనినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని దగ్గర మనం ఈ పాదాలు పట్టుకొని గోజాడడినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడుగా. ఆ విధంగా హన్నా అనే పేరు ఇప్పటికీ, ప్రార్థన అంటేనే హన్నాలాగా ప్రార్థన చేయండి అంటారు. ఆ విధంగా ఆ బిడ్డ ఆశీర్వదించబడింది. మరి 4వ స్త్రీగా నేను తీసుకున్న ఎస్తేరుని తీసుకుని, ఎస్తేరు జీవితంలో కూడా అంతే కదండి. ఆమెకు చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించినాడు. ఒక దేశానికి అహశ్వేరోషు రాజుకి రాణిగా ఆ బిడ్డని చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనంలో, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై అతడు ఆమెను పెంచుకొనెను. పినతండ్రి మొర్దెకై చిన్నాన్నలాగా అవుతారు కాబట్టి ఆమెను పెంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హదస్సా అనగా పేరు పరిమళ వాసన గలది అని అర్థం అనమాట. ఎస్తేరు అనగా నక్షత్రము మనకు తెలిసింది. కానీ ఈమెకు పరిమళ వాసన గలది అని అన్నారు, కానీ ఆమె తల్లిదండ్రులు లేనిదై ఉండడం వల్ల ఆమె జీవితంలో పరిమళ వాసన ఎక్కడ ఉంటుందండి? ఆమె ఎంతో బాధపడి ఉంటది కదా. కాబట్టి ఆమె ఎంతో కానీ దేవుడు ఏమన్నాడు? ఎస్తేరు అను ఎస్తేరుగా, అంటే ఒక నక్షత్రంగా, యూదులకు ఒక నక్షత్రంగా, యూదులందరినీ కాపాడేటటువంటి ఒక స్త్రీగా ఆ బిడ్డను చేయాలని అనుకున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్తీ వెళ్ళిపోవడము, ఎస్తేరును రాణిగా చేయడము, ఇదంతా కూడా దేవుని చిత్తం. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు, మనకి ముందుగా ఎంతమంది వెళ్ళినా కూడా మనకు ముందుగానే ఎంతమంది వెళ్ళినా కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు దొరకవండి. ఆయన అనుకున్న సమయంలో మనకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అన్నారు. కాబట్టి మనం కనిపెట్టే వారంగా ఉండాలి, ఆయన పాదాల దగ్గర అడిగే వారంగా ఉండాలి. ఆ విధంగా ఎస్తేరు హేగే వశానికి అప్పగించబడి ఆమె యందు దయ, కనికరం, జాలి అనేటివి ముఖ్యంగా ఆమె ఆభరణాలుగా ధరించుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె సుందరవతియు అందమైన ముఖం గలదై ఉండేనని కూడా ఉంది. కానీ రాజు ఇక్కడ ఏం కోరుకున్నాడో, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టేను. రాజు కూడా ఇక్కడ చూడండి 2వ అధ్యాయము 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఈ విధంగా రాజు స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించాడు. ఆమె వలన అతను దయను దయా దయా దాక్షిణ్యములు పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆమెకు కిరీటాన్ని ఉంచి ఆ యొక్క దేశానికి ఆమెను రాణిగా చేశాడు. ఈ విధంగా దేవుని దగ్గర దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉండి ఆ బిడ్డను ఆశీర్వదించినాడు. యూదులందరినీ కాపాడుకోవాలనుకున్న ఒక ఖచ్చితమైన సమయంలో దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు కదండి. మొర్దెకై ద్వారా ఆమె వచ్చినప్పుడు, మొర్దెకై ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ యూదులందరినీ చంపేయాలని హామాను ఒక రాజాజ్ఞని చేశాడు, ఒక ఆజ్ఞను చేశాడు. నీకేం చింత లేదా అన్నట్లుగా మొర్దెకై ఆమెను అడిగినప్పుడు ఆమె నేను వెళ్ళాలంటే, ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 10వ వచనంలో, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతి వాడు సంహరింపుని కఠినమైన ఆజ్ఞ కలదని రాజు అటువంటి ఆజ్ఞ ఉంది, నేను వెళ్ళలేను, రాజు దగ్గరికి నేను వెళ్ళి అంత ధైర్యంగా, అంటే నువ్వు రానివే కదా, నువ్వు వెళ్ళొచ్చు అంటే ఈ విధమైన ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞకు నేను లోబడకుండా నేను వెళ్ళకూడదు అని చెప్పి, మీరు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తెలతో ఉపవాసం ఉంటాను. రాజు మనస్సు మారుతుంది, ఆ ఆజ్ఞ
లేకుండా నా మీద కనికరం పుట్టినప్పుడు అప్పుడు ఆయన రమ్మంటే నేను వెళ్తాను అనుకుంది. కాబట్టి 5వ అధ్యాయంలో చూసినప్పుడు 2వ వచనంలో రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె ఎంతసేపు నిలబడి ఉందో అక్కడ చూస్తూనే ఉంది. రాజు కూర్చొని ఉన్నాడు, ఆమెను చూసినాడు. కానీ ఆయన ఏదో బిజీలో ఉండవచ్చు, ఎంతసేపు నిలబడిందో మనకు తెలియదు. కానీ ఆమె నిలబడి ఉండుట చూచి, నిలిచి ఉండుట చూచి ఆయనకు దయ పుట్టిందంటండి. అంతగా నిలబడి ఉంది. ఎందుకు ఈ రాణి అంతగా నిలబడుకొని రావచ్చు, రావాలనుకుంటే రావచ్చు. ఒక చెలికతను పంపించారు, ఆమె రావాలనుకుంటోంది అన్నట్లుగా చెప్పొచ్చు. కానీ రాజాజ్ఞను మీరాలనుకోలేదు. వస్తే ఆ రాజాజ్ఞను మీరు ఏ విధంగా నాశనాన్ని కొని తెచ్చుకుంది మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా రాజాజ్ఞకు లోబడాలి. అంటే మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం లోబడాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు. ఆయనకు మనం లోబడేవారుగా ఉండాలి, ఆయన ఆజ్ఞను ధిక్కరించే వారుగా ఉండకూడదని చెప్తున్నాం మనం. అంతేకాకుండా ఆమె అప్పుడు ఆయనకి దయ పుట్టినప్పుడు రాణి అనేస్తే నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఆమె తన యూదులందరినీ, ఇంకా హామాను చనిపోవడం, ఇదంతా మనం చూస్తున్నాం కదండి. ఈ విధంగా ఆమె యూదులందరినీ రక్షించుకోవడంలో ఆమె యొక్క పాత్ర ఎంతగానో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా ఎస్తేరు యూదులందరినీ రక్షించుకోవడానికి దేవుడు ఆమెను ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఆమెను ఆశీర్వదించబడిన స్త్రీగా చేశాడు. ఈ విధంగా ఈ 4 స్త్రీలు ఆశీర్వదింపబడిన స్త్రీలుగా ఉన్నారు. అలాగే వీరి వెనకాల ఉన్నటువంటి స్త్రీలు ఆశీర్వదింపబడని స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ మనం చూసుకుంటే షారా, హాగరు ఇద్దరు ఒకే కుటుంబంలో ఒకే చోట ఉన్నారు. కానీ ఆ షారా ఆశీర్వదించబడిన స్త్రీగా ఉంది, హాగరు ఆశీర్వదింపబడని స్త్రీగా ఉంది. ఎందుకంటే ఆమె దేవుడు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి ఉండమన్నప్పుడు ఆమె అలాగా ఉండినట్లుగా లేదు, వెళ్ళింది, మళ్ళీ అదే ప్రకారమే చేస్తా ఉంది. కుమారుని అలాగే పెంచింది. కాబట్టి హాగర్ యొక్క జీవితం అక్కడితోనే ఉండిపోయింది. ఆమె యొక్క జీవితంలో ఏ ఆశీర్వాదం లేని స్త్రీగా ఉండిపోయింది కదండి. ఆ విధంగా మళ్ళీ మనం ఇక్కడ రూతు కూడా జీవితంలో చూసుకుంటే ఓర్ప ఒకే కుటుంబంలో ఉన్నారు. నయోమి అత్త ఈ దేశం గురించి, దేవుని గురించి చెప్పేటప్పుడు అన్ని మాటలు విన్నారు. కానీ ఓర్ప మాత్రము లోకాన్ని స్నేహించి తన అత్త చెప్పే దేవుని యందు లక్ష్య పెట్టలేదు మాటలు. రూతు మాత్రం లక్ష్య పెట్టింది, ఆశీర్వాదాలు పొందింది. ఆమె ఓర్ప అక్కడితోనే ఆమె జీవితము అక్కడితోనే ఆమె జీవితం గురించి ఇంకా మాటలు ఏవీ లేవు కదండి. ఆ విధంగా ఆమె ఆశీర్దింపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మూడులో మళ్ళీ హన్నా, పెనిన్నా. హన్నా ఆశీర్వదించబడింది, పెనిన్నా ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే భర్తకి భార్యలుగా ఉన్నారు. కానీ హన్నా దీవించబడింది, పెనిన్నా ఈ లోకంలో స్త్రీలు ఏ విధంగా ఉంటారో, ఒకరికి లేని దాన్ని బట్టి హింసించేవారు, వేధించేవారుగా ఉంటారో ఆ విధంగా ఉన్నింది. హన్నాని బాధ పెట్టింది. కాబట్టి ఆమె ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేక అక్కడితోనే ఉండిపోయింది. హన్నా మాత్రం తర్వాత సమూయేలు తర్వాత మరి 5 మంది కుమారులను కానీ ఆమె ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ఆమె ఆశీర్వదించబడింది. పెనిన్నా ఆశీర్వాదం లేని స్త్రీగా ఉంది. మరి ఎస్తేరు వస్తి రాజాజ్ఞకు లోబడకుండా వస్తి అక్కడికి రమ్మన్నప్పుడు రాజాజ్ఞను ధిక్కరించింది. ఆశీర్వాదాన్ని, ఆ యొక్క రాణివాసాన్ని పోగొట్టుకుంది. ఆమె రాజాజ్ఞను ధిక్కరించి అక్కడికి రాజును పిలిచినప్పుడు వెళ్ళకోకుండా ఆమె తన పతనాన్ని తనే తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈమె ఆశీర్వదింపబడిన స్త్రీగా ఈమె వెళ్ళిపోయి ఎస్తేరు ఆ స్థానంలో రావడానికి దేవుడి కార్యాలయం చేశారు కదా. ఈ విధంగా ఆశీర్వదించబడిన స్త్రీలు 4 ఉన్నారు, ఆశీర్వదింపబడని స్త్రీలు వాళ్ళు 4 ఉన్నారు. ఈ విధంగా మనం ఎవరి లిస్ట్ లో ఉన్నాం? మనం ఆశీర్వదించబడాలంటే ఏ విధంగా ఉండాలి? మొదటి ప్రార్థన కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసం, ప్రార్థనా జీవితాన్ని మనం ఎడతెక్క కలిగి ఉండాలి. నిజమైన దేవుడిని ఎరిగే ఆయనకు మాత్రమే ఆరాధించే వారిగా ఉండాలి. మళ్ళీ నెంబర్ 2 విధేయత, దేవునికి విధేయత కలిగి ఉండాలి. భర్తకు లోబడి ఉండే స్త్రీలుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించే దేవుడు. అలాగే విశ్వాసం కలిగిన స్త్రీలుగా ఉండాలి. విశ్వాసం మన దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాలు మన జీవితంలో చేస్తారని ఆయన పట్ల విశ్వాసం కలిగి నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడని మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తామండి. ఎవరు ఊహించిన స్థితిలో మనల్ని దేవుడు ఉంచబోతాడు. పిరికి వాళ్ళని బలవంతులుగా చేసే దేవుడు, తృణీకరింపబడిన వాళ్ళని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, బలహీనమైన వాడిని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 4 స్త్రీలుగా మనం ఉండాలి. ఆశీర్వదింపబడిన స్త్రీల లిస్ట్ లో మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచేలాగా దేవుడు చూస్తారు. అలాగే లాస్ట్ లో చివరిలో మన మరియమ్మను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరియమ్మ కూడా ఆశీర్వదింపబడిన స్త్రీగా దేవుడు ఎన్నుకుని, ఆమె గర్భాన్ని ఎన్నుకొని ఆమె దయాప్రాప్తురాలా అని గబ్రియల్ దూత పిలుస్తుంది. అంతగా ఆమె జీవితం కూడా దేవుని యందు భయభక్తులతో కలిగి ఉన్న ఆమె గర్భాన్ని దేవుడు ఎన్నుకొని స్త్రీ గర్భం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కదండి. ఈ విధంగా ఆశీర్వదింపబడిన స్త్రీలుగా మనం ఉండాలి.
మనకి ఎవరికి లేని ధన్యతని మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మా అమూల్యమైన ముత్యములతో మనల్ని పోలుస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితాల్లో పరిమళ వాసన గలగా మనం ఉండాలంటే మన జీవితాల్లో ఖచ్చితంగా ఈ ప్రార్థన, దేవుని యందు భయము, భక్తి, ఓపిక కలిగి మన విశ్వాసంతో నిరీక్షణ గలవారమే ఆ వరుడుగా రాబోతున్న ఆ ప్రభువుని కోసం ఎదురు చూసే స్త్రీలుగా మనమందరం సిద్ధపడి బుద్ధిగల కన్యకలుగా, బుద్ధిగల స్త్రీలుగా మనము ఉండాలని ఆ దేవుడు ఈ చిన్న మాటలు నా నోట్లో ఉంచి మీతో మాట్లాడినందుకు ఆ దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కేజీ ఆంటీకి నా వందనాలు, అలాగే దేవునికి కృతజ్ఞతలు. వందనాలండి అందరికీ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు చక్కగా నిజంగా రజని చాలా బాగా చెప్పావు నాన్న. మరి రిబ్కా సిస్టర్ కూడా చక్కగా మరి తన సాక్ష్యాన్ని పంచుకుంది. మరి రజని కూడా సాక్ష్యంతో పాటి ఆశీర్వదించబడిన స్త్రీలు, ఆశీర్వదించబడని స్త్రీలను గురించి చాలా చక్కగా వివరించావమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, ఆయన సేవలో మరి చక్కగా నిన్ను వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. మరి ఆయన కృప ఎల్లప్పుడూ నీ పైన ఉండును గాక.